ప్రైజ్ లార్డ్. ఈ ఉపవాస ప్రార్థనకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభువు పేరిట ఆహ్వానిస్తున్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనం చదువుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. 58వ అధ్యాయం 3వ వచనములు ఈ విధంగా రాయబడి ఉంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? మనుషులకు ఇష్టమైన ఉపవాసం ఏమిటి? దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఉంటున్నామా? మనం ఉపవాసం అయితే ఉంటున్నాం, కానీ ఆ ఉపవాసానికి జవాబు రావట్లేదు. కొన్నిసార్లు జవాబు రావడం కాదు, కానీ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేంటి? మేము ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, తిండి తినకుండా వస్తుంటున్నాం, కానీ మా ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఏంటి? ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా ఎంతోమంది దైవ సేవకులు 50 days, 40 days, 21 days డిక్లేర్ చేసినప్పుడు ఉపవాసం అయితే ఉంటున్నారు, కానీ మీ ఉపవాసానికి జవాబు రావట్లేదు. నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కలిగి ఉన్న పరిస్థితులు మాత్రం మారట్లేదు. కుటుంబంలో ఉన్న స్థితి మాత్రం మారట్లేదు. బ్రతుకులో ఉన్న ఆ యొక్క పాడు జీవితం అనేది మన నుంచి దూరపరచబడట్లేదు. ఎందుకు బ్రదర్? నేను ఉపవాసం ఉంటే దేవుడు చూడట్లేడు? ఆయన కళ్ళు లేవా? చెవులుండి వినట్లేడా? నా మీద దృష్టి లేదా? నా మీద ఆయన కటాక్షం కలగదా అంటారా? ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీరు చేసే ఉపవాసము ఇష్టంగా ఉందా? ఒక్కసారి మీరు పరీక్షించుకోవాలి. 3వ వచనం చివరి భాగంలో ఈ విధంగా ఉంటుంది. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. రెండవదిగా, మీ పనివారి చేత కఠినమైన పని చేయించెదరు. మూడవదిగా, మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. మనం ఉపవాసం ఉంటున్నప్పుడంట మన యొక్క కంఠస్వరము పరలోకానికి వినిపించాలంట. అంటే గట్టిగా అరిచి ప్రార్థన చేయమని దేవుడు సెలవించట్లేదు. అంటే ఏంటంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక గదిలోకి వెళ్ళి ఆ యొక్క గదిలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం మీకు ఉండాలి. ఆ గదిలో మీరు దేవుడు మాత్రమే ఉండాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు లోకానికి సపరేట్ అయిపోవాలి, కుటుంబానికి సపరేట్ అయిపోవాలి. దేవునితో మీరు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని మీరు వినగలుగుతారు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు ఉపవాసం అంటున్నారు, వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఉపవాసం అంటున్నారు, వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు. ఉపవాసం అంటున్నారు, మీ ఇంట్లో పనిచేసే పనివారి చేత కఠినమైన పని చేపిస్తున్నారు, గుద్దులు ఆడుతున్నారు, గొడవలు ఆడుతున్నారు, మందు తాగుతున్నారు, జగడాలు ఆడుతున్నారు. కానీ అది మీకు ఉపవాసమా? అది నాకు ఇష్టమైన ఉపవాసము కాదు. మీ ఉపవాస దినమున మీ కంఠస్వరము పరమునకు వినబడేటట్లు మీరు ఉపవాసం చేయట్లేడని ప్రభు అంటున్నాడు. మీరు జగడంలో ఆడేటప్పుడు, మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని కీర్తించకుండా మీరు ఉపవాసం ఉంటే ఆ ఉపవాసము దేవునికి ఇష్టం అవుతుందా? అది మృతము. దేవునికి ఇష్టమైన ఉపవాసం అది కాదు. 5వ వచనంలో ఈ విధంగా లిఖింపబడి ఉంది. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడా, తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని, గోనె పట్టు కట్టుకొని, బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమా? మీరు అనుకుందురా అని దేవుడు అంటున్నాడు. ఉపవాసం ఉంటున్నాం అని దిగులుగా మొహం పెడతారు. ఉపవాసం ఉన్నామని నీరసంగా కనిపిస్తారు. ఉపవాసం ఉన్నామని ఇంట్లో ఏ పని చేయకుండా కూర్చుంటారు. చాలామంది స్త్రీలు ఏం చేస్తారంటే, నేను ఉపవాసం ఉన్నానని ఇంట్లో వంటలు చేయరు, భర్తతో ఫైటింగ్ అవుతుంది. మేము ఉపవాసం అంటారు, మందిరానికి వెళ్ళిపోతున్నాం అంటారు. ఇంట్లో చేయవలసిన పని పూర్తి చేయకుండా మీరు ఉపవాసం ఉన్నా ఆ ఉపవాసం దేవుడు మెచ్చడంట. ఉపవాస ప్రార్థన మీరు నిర్ణయించుకున్నట్లయితే ఆ దినం ఎర్లీగా లెగవాలి. ఇంట్లో మీరు చేయవలసిన పనులు ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకోవాలి. దేవునితో సమయాన్ని గడపాలి. ఇక్కడ దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఏంటో మనం చూసాం, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? ఆ ఉపవాసం చేసినట్లయితే కలిగే ఉపయోగాలు ఏంటి?
తెలుసుకుందాం. 6వ వచనంలో, దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అని ప్రభు అంటున్నాడు. ఇక్కడ మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీ ఆహారము ఆకలి గునిన వానికి ఇవ్వమంటున్నాడు. రెండవదిగా, దిక్కుమాలిన బీదలను నీ ఇంటిన చేర్చుకోమంటున్నాడు. మూడవదిగా, నీ రక్త సంబంధికులకు నీ ముఖమును తప్పించుకో అంటున్నాడు. నాలుగవదిగా, బాధింపబడిన వారిని విడిపించమంటున్నాడు. ఐదవదిగా, వస్త్రహీనుడు కనిపించినప్పుడు వానికి వస్త్రములు ఇమ్మంటున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు, ఎన్నో సంవత్సరాలకు ఉపవాసాలు ఉంటున్నారు, 10, 20, 30, 40, 50 ఎన్నో సంవత్సరాలకు ఉపవాసం ఉంటున్నారు. కానీ మీ జీవితంలో బ్రేక్ త్రూ జరగట్లేదు, అద్భుతం జరగట్లేదు, ఆశ్చర్యకార్యాలు జరగట్లేదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉపవాసం ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉపవాసం ఉన్నారు. వారు ఉపవాసం ఉన్నప్పుడు వారి జీవితాల్లో అద్భుతం జరిగింది. మోషే 40 దినములు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు ధర్మశాస్త్రం అనుగ్రహింపబడింది. ఎస్తేరు ఉపవాసం ఉన్నప్పుడు తన ప్రజలను మరణశిక్ష నుండి తప్పించుకోగలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు తన పరిచర్యను బలంగా చేయగలిగాడు. యోనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నినివే పట్టణాన్ని కాపాడుకోగలిగాడు. నినివే పట్టణస్తులు ఉపవాసం ఉండి దేవుని వైపు చూసినప్పుడు వారికి రావాల్సిన శిక్ష కొట్టివేయబడింది. దేవుని యొక్క మనసు త్రిప్పుకున్నాడంట. మనం పాపంలో ఉండి అవిధేయతలో ఉండి ప్రార్థన చేస్తే ప్రభు వినడు. ఉపవాసం ఉన్నప్పుడు నీ పాపము చావాలి, నీ అహము చావాలి, మన స్వయం చావాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనలో బ్రతకాలి. అప్పుడే మనం ఉపవాసానికి ఒక విలువ ఉంటుంది. నెహెమ్యా ప్రార్థించాడు, ఉపవాసం ఉన్నాడు. తద్వారా ఉపవాస ఫలితంగా పడిపోయిన ప్రాకారములను కట్టించగలిగాడు ప్రధానమంత్రి హోదాలో. మనం ఉపవాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎక్కడ బ్రదర్ జరగట్లేదే, నేను ఉపవాసం ఉంటున్నా, నీతిగా ఉంటున్నా, యథార్థంగా ఉంటున్నా, నా జీవితంలో అద్భుతం జరగట్లేదంటే జరుగుతుంది అద్భుతం. నీ జీవితంలో అద్భుతం జరగాలంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి. నువ్వు ఆహారం తీసుకోవు, నీ ఆహారాన్ని ఆకలి కొనిన వానికి ఇవ్వాలి. వస్త్రహీనుడిని కనిపించినప్పుడు వారికి వస్త్రాన్ని ఇవ్వాలి. బాధింపబడిన వారిని విడిపించాలి. నీ కుటుంబంలో పనిచేసే వారిని వెట్టి చాకిరి చేయించకూడదు. నీ బంధువుకి, నీ రక్త సంబంధికి నీ మొహము తప్పించకూడదంట. ప్రభు ఏం చెప్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము, నేరము కూడా. ఇక్కడ దానియేలు ప్రార్థన చేసినప్పుడు రాబోయే సంగతులను, జరగబోయే సంగతులను తెలుసుకోగలిగాడు. మనం ప్రార్థన చేస్తే రేపటి స్థితినే మార్చుకోలేకపోతున్నాం, మన కుటుంబ స్థితిని మార్చుకోలేకపోతున్నాం, మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం. కానీ దానియేలు సాధ్యమైంది. మనకి ఎందుకు సాధ్యం కావట్లేదంటే ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునితో మాత్రమే గడపాలి. లోకం నుండి సపరేట్ అవ్వాలి. దేవునికి దగ్గరగా, శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినగలగాలి. మనం దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మాత్రమే ఆయన స్వరాన్ని మనం గ్రహించగలుగుతాం. మన వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడంట. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు మోకరించి కనిపిస్తాడో సాతాను గజ 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 వణికిపోతాడంట. ఎప్పుడైతే క్రైస్తవుడు మోకరించడం ప్రభు చూశాడో ఆయనే వచ్చి వింటా ఉంటాడంట. నా బిడ్డ ఏదో ఆశలో ఉన్నాడు, ఏదో అవసరతలో ఉన్నాడని ప్రభు వచ్చి అంట వింటాడంట, సమయం గడుపుతాడంట. మనం సాధారణంగా ఫ్రెండ్స్తో సహవాసం చేస్తాం. ఆ సహవాసం వల్ల మనకు లాభం జరగవచ్చు, నష్టం జరగవచ్చు. కానీ మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, ఉపవాస ప్రార్థనలో దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మన జీవితంలో బ్రేక్ త్రూ అనేది మనం పొందుకుంటాం. యోవేలు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దేశం యొక్క స్థితిని మార్చుకోగలిగాడట. యోవేలు ప్రార్థన చేయగా ఆ దేశం యొక్క స్థితిని దేవుడు మార్చివేశాడు. నినివే పట్టణస్థులందరూ యోనాదాను సువార్త విన్నప్పుడు వారి పాప స్థితిని వారు వదిలిపెట్టి ఆ దేశంలో ఉన్న పిల్లలు, పెద్దలు, రాజు, ఆ దేశంలో ఉన్న పశువులు కూడా గడ్డి మేయలేదంట. ఉపవాసం ఉన్నప్పుడు మనం దేవునికి దగ్గరగా రావాలి, పాపం మన నుంచి దూరంగా వెళ్ళాలి, అద్భుతాలు మనం పొందుకోవాలి. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటి బ్రదర్? ఎక్కడుంది బ్రదర్ అంటే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఉంది. దేవునికి ఇష్టం లేని ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసము.
యేసుక్రీస్తు ప్రభువు తన పరిచయాన్ని మొదలుపెట్టడానికి ముందుగా ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అరణ్యంలోనికి తండ్రితో గడపడానికి వెళ్ళాడు. మనకు కూడా తండ్రి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. మనం దేవునితో సమయాన్ని గడిపినప్పుడంట మన ఒక ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, మనం ఛార్జ్ పెట్టినప్పుడు అది ఏ విధంగా పనిచేస్తుందో, స్విచ్ చేసిన వెంటనే లైట్ ఎలా వెలుగుతుందో, ఎప్పుడైతే మనం దేవునితో గడుపుతామో మనం ప్రార్థనా గదిలోకి వెళ్ళేటప్పుడు పిల్లిలాగా వెళ్తామంట. పిల్లిని చూసినప్పుడు ఏ ఒక్కరు భయపడరు, కానీ అందరూ తరుగుతారు. ఎప్పుడైతే మనం ప్రార్థనా గదిలోకి పిల్లిలాగా వెళ్తామో పులిలాగా తిరిగి వస్తామంట. పులిని చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, భయంతో గజగజ వణుకుతారు. ప్రార్థించే క్రైస్తవుడు, పోరాడే క్రైస్తవుడిగా మనం ఉండాలి. ఒక క్రైస్తవుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు జరగబోయే విషయాలు దేవుడు బయలుపరిచాడు. నెహెమ్యా ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము యొక్క ప్రాకారమును తిరిగి కట్టుకోగలిగాడు. ఎస్తేరు ప్రార్థన చేసినప్పుడు తన జనులను కాపాడుకోగలిగింది. యోబేలు ప్రార్థన చేసినప్పుడు తన దేశాన్ని కాపాడుకోగలిగాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి అనుగ్రహించాడు. పౌలు ప్రార్థన చేసినప్పుడు వేలాది సంఘములను కట్టడానికి కృపను దేవుడు అనుగ్రహించాడు. ఒక యవ్వన సేవకుడుగానే ఉన్న, ఒక ఇప్పుడే సేవ స్టార్ట్ చేసిన సేవకుడుగానే ఉన్నట్లయితే నీ యొక్క సేవ ప్రార్థనతో మొదలవ్వాలి, ఉపవాస ప్రార్థనతో మొదలవ్వాలి. మనల్ని మనము నల్లగా కొట్టుకోవాలి. ఎక్కడ? ప్రార్థనలో మనం నల్లగొట్టుకుంటే మన ముఖాలంట వెలుగుతాయంట. ఎప్పుడైతే మనం వెలుగుతామో అనేక మందిని మనం వెలిగించగలుగుతాం. కాబట్టి ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన అనేది చేయాలి. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు, మీరు ఉపవాస ప్రార్థన చేస్తే మీ జీవితంలో అద్భుతం చేస్తారని. ఏంటి అద్భుతం అంటే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉంటుందంట. ఉపవాస ప్రార్థనలో మనం బక్క సిక్కిపోయి నీరసంగా ఉంటాం, కానీ ఉపవాస దీక్ష చేసినప్పుడు, దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు, మోషే యెహోవాతో సమయాన్ని గడిపినప్పుడు కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో గడిపి కిందకు వచ్చినప్పుడంట తన మొహాన్ని చూడలేక ప్రజలంట, నేను మీ మొహం చూడలేకపోతున్నాను, నీకు మొహం మీద ముసుగు వేసుకో అని ప్రజలందరూ కోరారంట. మనం దేవునితో గడిపినప్పుడు మన వెలుగంట వేకు చుక్క వలె వెలుగుతుందంట. మనం వెలగాలి, దేవుని కొరకు వెలగాలి. తేజో నక్షత్రం వలె మనం అనేకులను వెలిగించాలి, దేవుని కొరకు వెలగాలి. ఆనాడు జ్ఞానులకు నక్షత్రం కల్పించింది. ఆ నక్షత్రం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని ఆ జ్ఞానులకు బోధించింది. ఈ కాలంలో ఇప్పుడు మనం వెలగాలి, దేవుని కొరకు తేజ నక్షత్రం వలె నశించిపోతున్న ఆత్మలను వెలుగులోకి నడిపించే ఒక దూతలాగా మనం మారాలి. అది ప్రార్థన, ఉపవాసం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మార్కు సువార్త 9:29 వచనంలో శిష్యులు అడుగుతారు, ప్రభువా ఇది మేము ఎందుకు చేయలేకపోయాం, ఇది మా వల్ల ఎందుకు సాధ్యం కాలేదంటే, ఇది కేవలం ఉపవాసము ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుందని ప్రభు సెలవిస్తాడు. సాక్షాత్తు ప్రభువే చెప్పాడు, ఇది ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా జరుగుతుందని. ఉపవాసం చేస్తే దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తాడు. అప్పటి వరకు మన నలుగురు ఉన్న చీకటి మన నుండి వేరు చేయబడుతుంది, మన పరిస్థితి మార్చబడుతుంది, మన స్థితి మారుతుంది. తద్వారా దేవుడు మన జీవితంలోకి అడుగు పెడతాడు. మన పక్షాన ఆయన నిలబడి పోరాడతాడంట. ఒంటరిగా ఉన్నాను, ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, నిర్భయ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితి నా ముందు కనిపించట్లేదు, నా చేతిలో ఏం లేదు అంటారు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకో, పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకో. ఉపవాస ప్రార్థనలో నీవు ఉన్న ఇంటిలో 4 గోడల మధ్యలో నీ దేవుని నువ్వు కలుసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న ఏది నీకు హాని చేయదు. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయనంట నీ యొక్క సైన్యం వెనక భాగాన కావలి ఉంటాడంట. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో దేవుని దూతలు అంటే వచ్చి మనకి పరిచయం చేస్తాయంట. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూతలు వచ్చి ఏం చేశారంటే పరిచయం చేశారంట. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన దూతలు వచ్చి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్తాయంట. ఆయన మన నిమిత్తం తన దూతలను ఆజ్ఞాపిస్తారంట. మనం వెళ్ళే మార్గాల్లో వచ్చే మార్గాల్లో వాళ్ళే కాపుదల భద్రతను మనకు అనుగ్రహిస్తారంట. రెండవదిగా స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది. దీర్ఘకాలికంగా అనారోగ్యంగా ఉన్నావా, అస్వస్థ గుండా వెళ్తున్నావా, ఎంతమంది డాక్టర్లు కలిసినా నీ రోగం నీ నుండి ఆ యొక్క రోగం వెళ్లకుండా ఉందా, బాధపడుతున్నావా, వేదన చెందుతున్నావా, ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతున్నాయా, నీ బాధ ఏదైనా కావచ్చు, నీ అనారోగ్యం ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, కానీ నీకు ఒక మార్గం ఉంది. నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే
నీకు శీఘ్రముగా స్వస్థత కలుగుతుంది అని ప్రభు సెలవిస్తున్నాడు. నేను మాట్లాడట్లేను, వాక్యం లిఖింపబడి ఉంది. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును. నీ రోగంకి సరిపడే మందు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నాడు. స్వస్థత శీఘ్రంగా నీకు అనుగ్రహిస్తా అంటున్నాడు. మూడవదిగా నీ నీతి నీ ముందర నడుస్తుందంట. నాలుగవదిగా యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయను. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనును. ఇతరులు బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నువ్వు మాని ఆశించిన దానిని ఆకలి కొనిన వాటిని నువ్వు దయచేసినట్లయితే చీకటిలో నీకు వెలుగు కలుగుతుంది, అంధకారం నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. ఇది మొత్తం పరిశుద్ధ గ్రంథంలో 58వ వచనంలో లెక్కింపబడి ఉంది. కాబట్టి 58వ అధ్యాయం ఒక్కసారి చదవండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి, దేవునికి ఇష్టం లేని ఉపవాసం ఏమిటి, ఒక్కసారి వాక్యాన్ని చదవండి, ఉపవాసంలో పాలు పంచుకోండి. 11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు, క్షామకాలము ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడు. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. నీవు వేల కొలది బంగారు నాణ్యములు ఇచ్చి పరుగు సన్నిధి అర్పించినా ఆయనకు సంతోషం కలగదు. కానీ నీవు ఆయన స్తుతించినట్లయితే, నీవు ఆయనతో సమయం గడిపినట్లయితే ఆయన ఎంతో సంతోషిస్తాడంట. ఒక తండ్రికి ఒక ఆశ ఉంటుంది, నా బిడ్డతో నేను సమయం స్పెండ్ చేయాలి అని. ఒక తల్లికి ఆశ ఉంటుంది, నా కొడుకు నా దగ్గర ఉండాలి అని. మనల్ని ప్రేమించిన పరమ తండ్రికి కూడా ఒక కోరిక ఉంది, నా కుమారుడు నిత్యము నాతో సమయం గడపాలి అని. మనం ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతావో లోకంలో ఉన్న పాపముల నుంచి వేరు చేయబడుతుంది. లోకంలో ఉన్న అపవాదిక క్రియలు మన జీవితంలో లయపరచబడతాయి. ఒంటరిగా దేవునితో మనం ఎప్పుడైతే గడుపుతామో, ప్రార్థనా గదిలోకి ఎప్పుడైతే మనం వెళ్తామో, అప్పుడు దేవుని యొక్క కృప మనల్ని ఆవరించి ఉంటుందంట. ఆ దినం గుడారంలో దేవుని యొక్క బలిపీఠం ఉన్నప్పుడు మేఘం నుండి యెహోవా దిగి వచ్చాడంట. ఎప్పుడైతే దేవుడు దిగి వస్తాడో ప్రజలందరూ ఆ యొక్క మేఘం యొక్క వెలుగుకి, దేవుని యొక్క సన్నిధి వెలుగు కంట అందరూ భయపడి దూరం వెళ్ళేవాళ్ళంట. ఎప్పుడైతే ఆ మేఘము దిగిందో అక్కడ వారికి అద్భుతం, ఆశ్చర్యం వారు చూడగలిగారు. మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనలో దేవుని సన్నిధికి వెళ్తామో మేఘము మన ఇంటి మీదకి దిగబోతుంది, అద్భుతము మన ఇంటిలోనికి రాబోతుంది. దేవుని యొక్క సన్నిధి మన జీవితాల్లో అద్భుతంగా పనిచేయబోతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం చేద్దాం. ఆశించిన దాన్ని ఆకలిగా ఉన్నాడు పెట్టమంటున్నాడు, వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రం ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే మీలో ఎవరికైనా చేస్తే అది నాకు చేసినట్లే అని ప్రభు సెలవిస్తున్నాడు. ఉపవాసం చేద్దాం. ఏ విధమైన ఉపవాసం చేద్దాం? ఉపవాసం చేసినప్పుడు ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాం, మన స్థితి ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మనం ఏమైనా మారుతున్నామా, అదే స్థితిలో ఉండి ఉపవాసం చేస్తున్నామా? ఉపవాస ప్రార్థన చేయటం ద్వారా అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి ఆయన మన సమీపంగా ఉంటున్నాడంట. ఉపవాస ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ సంవత్సరంలో ఈ ఫ్రైడే జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫ్రైడే నుండి దేవునికి ఇష్టమైన ఉపవాసం మీరు చేయండి. ఎంత దీర్ఘకాలిక అనారోగ్యంగా ఉన్నా మీరు వెళుతున్నా స్వస్థత శీఘ్రంగా నీకు లభిస్తుంది. నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది. దేవుడు నీ వెనక భాగాన, కుడి పక్కన, ముందు వెనుక ఆయన ఆవరించి ఉంటాడంట. ప్రతి విధమైన సమస్య నుండి ఆయన నిన్ను వేరు చేయడానికి. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన అయితే చేస్తా బ్రదర్, ఉపవాస ప్రార్థన అంటే నాకు కష్టం. మార్నింగ్ పూరి తింటాను, మధ్యాహ్నం బిర్యానీ తింటాను, సాయంత్రం కూడా బిర్యానీ తింటాను. సరే తిను, మీ ప్రాబ్లమ్స్ కూడా అంతే కంటిన్యూ అవుతాయి. వారంలో ఒక్క దినం దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఎప్పుడైతే మనల్ని మనం నల్లగొట్టుకుంటామో అది ప్రభువు చూస్తాడంట. అందరికీ ఈగల గురించి తెలుసు, గ్రద్ద.
దాని యొక్క ఆయుష్ 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉంటుంది. ఒక 10-12 ఇయర్స్ అయిన తర్వాత దాని రెక్కలంట పనిచేయవంట, మరాయిస్తూ ఉంటాయంట. ఎగరడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, ముక్కు కూడా వంకరగా అయిపోయి తినే ఆహారం కూడా తినలేకుండా ఉన్నప్పుడు అదేం చేస్తుందంటే ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళాలని ప్రయత్నం చేసి ఎత్తైన కొండ మీదకి వెళ్తుందంట. మొదటిగా దానికి ఉన్న ఈకలన్నీ అది పీకేసుకుంటుందంట. ఒక్కొక్కటి 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 అందంగా ఉన్న దాని శరీరాన్ని మొత్తాన్ని అందహీనంగా చేసుకుంటుందంట. ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క ఒక్కొక్క రెక్క మొత్తం రెక్కలన్నీ పీకేసిన తర్వాత తన ముక్కును ఆ బండకేసి పొడుచుకుంటా ఉంటుందంట. పొడుచుకుంటా ఉన్నప్పుడు రక్తబొట్టు కారుతూ ఉంటుంది. కానీ దానికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే ఇప్పుడైతే రక్తం కారుతుంది, ఇప్పుడైతే అందహీనంగా ఉన్నాను, నేనున్న ఈ స్థితిలో నన్ను ఎవరు చూస్తారు? మనుషులు చూసినా చూడకపోయినా నా దేవుడు చూస్తాడు. నాకు రేపటి గురించి నిరీక్షణ ఉంది. నా ప్రభువు నా జీవితంలో అద్భుతం చేయగలడని ముక్కు మొత్తాన్ని కొట్టి 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 విరగొట్టుకొని ఎన్నో దినములు ఆహారం లేక అంతే అలమటిస్తుందంట. చలికి వణుకుతూ, ఎండకు కాలుతూ తన శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉన్నప్పుడు 10 డేస్ అయినా 20 డేస్ అయినా 30 డేస్ అయినా ఏం అద్భుతం జరగదంట. 31st డే నుంచి చిన్న చిన్నగా ఈకలు రావడం మొదలవుతుంది. చిన్న చిన్నగా ముక్కు రావడం మొదలై కంప్లీట్గా అంతకుముందు అది ఏ స్థితిలో ఉందో దానికంటే 2 బలమైన స్థితిలోకి అది అడుగు పెడుతుందంట. నూతనమైన రెక్కలు, నూతనమైన ముక్కు, మళ్ళా అది వేటకు బయలుదేరుతుందంట. పక్షిరాజు వర్షం వస్తుందని భయపడదంట. అది మేఘాల కింద ప్రయాణం చేయదని మేఘముల పైన అది ట్రావెల్ చేస్తుందంట. క్రైస్తవుడు పాపం కింద ట్రావెల్ చేయకూడదు, పాపానికి పైన పరిశుద్ధతో దేవునితో సహవాసం చేస్తూ ముందుకు సాగాలి. ఈ ఆత్మీయ యాత్రలో మనం దేవునితో నడవాలి. నడిచినప్పుడు ఆయన మనతో నడుస్తాడంట. మనం పిలిచిన వెంటనే నేనున్నాను అని ఆయన పలుకుతాడంట. స్వస్థత నీకు కావాల్సినప్పుడు శీఘ్రంగా నీకు అనుగ్రహిస్తాడంట. మనం ప్రార్థనలు వినే దేవుడు మనకున్నప్పుడు లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న ఆశల మీద మనం ఆశ పెట్టుకోవడం అనేది ఎంతైనా ఆలోచించవలసిన విషయం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. యెషయా 58వ అధ్యాయం. మీరు ఉపవాసం ఉంటున్నారా? ఉపవాస ప్రార్థన చేయాలనుకుంటున్నారా? నిజమైన ఉపవాసం ఏంటో తెలియక ఇబ్బంది పడుతున్నారా? 58వ అధ్యాయం చదవండి. ఇది నేను రాసింది కాదు, కానీ దేవుడే మన కొరకు లిఖింపజేశాడు. ఎప్పుడైతే దేవుని యొక్క లేఖనాల ప్రకారం ఆయన వాక్యానుసారంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామో అద్భుతం చేయడానికి, ఆయన ఆశీర్వాదాలు దయచేయడానికి చాలినవాడు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి వెతుకుతాం, దేవునితో సహవాసం చేస్తాం. అప్పుడు ఆయన మనతో పాటు నడుస్తాడంట. వారంలో ఒక్క దినం ఉపవాసం ప్రార్థన చేయడం ద్వారా రిమైనింగ్ 6 డేస్ ప్రభు మనతో నడుస్తాడు. మనం దేవునితో ఒక్క దినం సహవాసం చేస్తే మిగతా 6 రోజులు ప్రభువే మనతో నడుస్తాడంట. మనం వెళ్ళే ప్రతి పనిలో, చేసే ప్రతి పనిలో ఆయన మనకు తోడుంటాడంట. ఆయనే తోడుంటే ఆశీర్వాదాల పంట మనం కోయగలుగుతున్నాం. ఏదైనా దీర్ఘకాలికంగా సమస్య గుండా వెళ్తున్నారా? ఇది ఇంకా నా జీవితం అసాధ్యం, ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది ఇంకా జరగదులే, ఇవ్వవలసిన డబ్బులు వాళ్ళు ఇవ్వరులే, అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వదులే, జరగవలసిన పెళ్లి ఇంకా జరగదులే, నేను చేయాలనుకున్న పని ఇంకా కంప్లీట్ చేయలేనులే, నా ఉద్యోగం ఇంకా నాకు రాదులే, నేను చేయవలసిన పనులన్నింటిలో ఫెయిల్ అయిపోతున్నాను, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వారికి ఇవారే ఫెయిల్యూర్, బట్ దేవుని దృష్టిలో ఇవారే హీరో. మీరు దేవునికి ఒక సక్సెసర్ లాగా కనిపిస్తారంట. మనం ఈ రోజు గురించి ఆలోచిస్తాం, కానీ దేవుడు రేపటి గురించి ఆలోచన చేస్తాడు. ఈ లోకమంతటికి నువ్వు పనికిరాని వాడివి కావచ్చు, కానీ నిన్నే ప్రేమించిన ఈ తండ్రికి నీవే సర్వస్వం. కాబట్టి ఉపవాస ప్రార్థనలో దేవునితో గడుపుదాం. అన్ని ప్రయత్నాలు చేశాం, దేర్ ఇస్ నో వే, ఇంకొక ప్రయత్నం చేయండి. అది ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో దేవుడే మనతో సహవాసం చేస్తారంట. మనం దేవునితో నడిస్తే ఆయన మనతో నడుస్తాడు. మనం దేవునికి మొరపెట్టిన వెంటనే ఆయన నేను ఉన్నాను అంటాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు నా సన్నిధికి రండి అని
ప్రభువైన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకు ప్రభు సన్నిధికి వెళ్ళాలి ఉపవాసం ఉండి అంటే, ఒకవేళ ఆయన మనసును త్రిప్పుకొని మీ మీద జాలిపడునేమో అని. అవును, ఇంతకాలము సమయాన్ని వృధా చేసాము, దేవునితో సమయాన్ని గడపలేము, ఉపవాసం ఉండలేము. ఏ పనైనా చేస్తాను బ్రదర్, ఆల్రెడీ ప్రేయర్లో కూడా వచ్చి కూర్చుంటాం. ఉపవాసం ఉంటే నా వల్ల కాదు అంటారా? ఇప్పటి వరకు మీ జీవితంలో చూడండి, అద్భుతాన్ని ప్రభువు చేయబోతున్నాడు. ఆయన మనసు త్రిప్పుకోబోతున్నాడు. మీ మీదకి రావాల్సిన శిక్షను, మీ మీదకి రావాల్సిన నిందలను, మీ మీదకి రావాల్సిన దేవుని యొక్క ఉగ్రతను ఆయన మనసు త్రిప్పుకొని మీ మీదకి రాకుండా ఆపడానికి చాలినవాడు. ఇంతకాలం దేవుని సన్నిధికి ఉపవాసం నుండి రాలేక ఇంట్లోనే ఆగిపోయారా? ఒకవేళ ఇంట్లోనే ఉంటాను బ్రదర్, నేను మందిరానికి వెళ్ళలేనంటారా? ఉన్న ఇంట్లోనే 4 గోడల మధ్య దేవుణ్ణి కలుసుకోండి. శ్రద్ధగా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడడానికి చాలినవాడు. సజీవులమైన మేము సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆయనతో మనతో మాట్లాడగలడు. కళ్ళుండి ఆయన చూడగలడు, చెవులుండి వినగలడు, హృదయం నుండి ఆయన మన బాధను అర్థం చేసుకోగలడు. కాబట్టి ప్రభువు దగ్గరికి వెళ్దాం, ఆయనతో సమయాన్ని గడుపుదాం. లోకంలో ఉన్న లోక వార్తలన్నింటినీ పక్కన పెడదాం. ఇంతకాలం చేసిన ప్రతి విధమైన ముసలను విడిచిపెడదాం. లోక పాపముల నుండి వేరవుదాం. సమస్తం నుండి వేరై దేవుని సన్నిధికి వెళదాం. ఆయనతో సమయాన్ని గడుపుదాం. ప్రభు అనుగ్రహించే గొప్ప రక్షణను పొందుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, ప్రేమ కనికరం కలిగిన పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు మీరు మాకు తోడై ఉండి ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వినగలిగిన చెవులు మీరు మాకు అనుగ్రహించినందుకే వందనాలు. ఇక వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి. అపవాది ఇక వాక్యాన్ని దొంగిలించకుండా సహాయపడండి. ఇదిగో తండ్రి నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ఇదిగో తండ్రి తర్వాత యూట్యూబ్లో లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డతో మీరే మాట్లాడండి అయ్యా. వారి జీవితాల్లో వారు అలుముకొని ఉన్న ప్రతి చీకటి నుండి, ఇదిగో తండ్రి వారి జీవితంలో పొందుకోలేని ప్రతి విధమైన సమస్యల్లో వారు పొందుకోలేని ప్రతి విధమైన అదిగో తండ్రి జవాబును మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఏది మాకు అసాధ్యమో అది నీకు సాధ్యం అంటున్నాం. మాకు అసాధ్యమైనది నీకు సాధ్యం తండ్రి. నీవే మా జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని, నీ కృప నీ కనికరం మాకు అనుగ్రహించి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.